నమస్కారం అండి. రీసెంట్గా పపువా న్యూ గిని అనే కంట్రీలో ఒక న్యూ ఫ్రాగ్ స్పీషీస్ అనేది డిస్కవర్ చేయబడింది. ఎప్పుడన్నా సరే మీరు న్యూస్ చూస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు ఒక న్యూ స్పీషీస్ డిస్కవర్ అయ్యింది టైప్ ఆఫ్ న్యూస్ చూస్తే ఎట్లా మీరు ప్రొసీడ్ అవ్వాలి అనేది మనం ఈ యొక్క ఆర్టికల్లో చూద్దాం. సో బేసిక్గా మనకి పపువా న్యూ గిని అంటే ఈ కంట్రీ ఎక్కడుంటుంది? ఈ ఆస్ట్రేలియాకి పైన ఉంటుంది. ఇది ఆస్ట్రేలియా యొక్క హార్న్ అంటారు, క్వీన్స్లాండ్ యొక్క హార్న్ అని కూడా అంటారు. సో ఆస్ట్రేలియా పైన ఈ న్యూ గిని, ఈ మొత్తం కలిపి న్యూ గిని అనే ఐలాండ్. సో అందులో ఈ పపువా న్యూ గిని అనే కంట్రీ ఇదన్నమాట. అయితే ఈ ఏరియాలో ఒక కొత్త ఫ్రాగ్ స్పీషీస్ అనేది కనుగొనబడింది. అయితే ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్, ఈ ఫ్రాగ్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒక చాక్లెట్ లాగా అనిపిస్తుందా? అంటే ఒక చాక్లెట్ టైప్లో ఉంది కదా. సో అందుకనే దీన్ని మనం చాక్లెట్ ఫ్రాగ్ అంటాం. కాబట్టి న్యూ చాక్లెట్ ఫ్రాగ్ స్పీషీస్ ఫౌండ్ ఇన్ పపువా న్యూ గిని అనేది మన ఆర్టికల్. సో ఎనీ న్యూ స్పీషీస్ ఫౌండ్ ఇన్ ఎనీవేర్ అన్నప్పుడు మీరు ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి అంటే, జనరల్గా నెక్స్ట్ టైం నుంచి ఫస్ట్ టైం ఆ న్యూ స్పీషీస్ గురించి కొంత తెలియాలి, బేసిక్ ఐడియా తెలియాలి. నెక్స్ట్ అది ఎక్కడ కనుగొనబడిందో ఆ ప్లేస్ యొక్క జాగ్రఫీ గురించి తెలియాలి. సో ఈరోజు మనం ఈ రెండిటి గురించి చూద్దాం. ఫస్ట్ ఏమన్నాము? ఆ స్పీషీస్ గురించి తెలియాలి అన్నాం. సో ఆ స్పీషీస్ గురించి తెలుసుకునే ముందు ఎవరైనా హ్యారీ పాటర్ చూసుంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. హ్యారీ పాటర్లో ఈ సర్ప్రైజ్ గిఫ్ట్స్ లాగా, క్యాండీస్ లాగా ఉన్నదంటే చాక్లెట్ ఫ్రాగ్ అని హ్యారీ పాటర్ చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఈ సేమ్ హ్యారీ పాటర్లో చాక్లెట్ ఫ్రాగ్ లాగానే ఉంటుంది అనమాట ఇప్పుడు మనకి డిస్కవర్ అయిన ఫ్రాగ్. అందుకే దీన్ని చాక్లెట్ ఫ్రాగ్ అంటాం. సో ఇప్పుడు మనం ఈ ఫ్రాగ్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే లిటోరియా మీరా. బేసిక్గా ఆస్ట్రేలియన్ సైంటిస్ట్స్ అంటే వాళ్ళ యొక్క పరిశోధనలు చేస్తున్నప్పుడు, లైక్ వాళ్ళు ఫారెస్ట్లో తిరిగి కొత్త కొత్త స్పీషీస్ కోసం అట్లా డిఫరెంట్ వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. అందులో భాగంగా వాళ్ళు ఈ పపువా న్యూ గిని ఏరియాలో ఈ కొత్త ఫ్రాగ్ని కనుక్కున్నప్పుడు ఆ ఫ్రాగ్ ఏ జీనస్కి చెందినది? లిటోరియా జీనస్కి చెందినది. అయితే ఆ సైంటిస్ట్స్ అనేది సర్ప్రైజ్ అయ్యారనమాట. చాలా వింతగా ఉంది ఈ హార్స్, చాలా సర్ప్రైజింగ్గా ఉంది, సేమ్ చాక్లెట్ లాగా ఉంది అని చెప్పి లాటిన్ భాషలో మిరియం అంటే స్ట్రేంజ్ లేదా సర్ప్రైజ్ అని మీనింగ్. సో ఆ పేరు వచ్చేటట్టు ఈ యొక్క ఫ్రాగ్కి లిటోరియా మీరా అనే పేరు పెట్టారు. లిటోరియా ఏంటి అండి? జీనస్ అనమాట, దాని యొక్క జీనస్ అది మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. జనరల్గా మనం ఏ స్పీషీస్నన్నా క్లాసిఫికేషన్, వర్గీకరణ చేసినప్పుడు మనం ఒక ఆర్డర్లో దాన్ని క్లాసిఫై చేస్తాం. ఫస్ట్ ఏంది? కింగ్డమ్ ఉంటుంది. కింగ్డమ్ తర్వాత కేపీసీ ఫైలం ఉంటుంది. ఫైలం తర్వాత క్లాస్ ఉంటుంది. క్లాస్ తర్వాత ఆర్డర్ అని ఉంటుంది. ఆర్డర్ తర్వాత ఫ్యామిలీ తర్వాత జీనస్ తర్వాత లాస్ట్కి స్పీషీస్. సో ఇప్పుడు మనం కనుగొన్న ఫ్రాగ్ లిటోరియా మీరా స్పీషీస్. అది ఏ జీనస్కి చెందినది? లిటోరియా జీనస్కి చెందింది. ఆ రకంగా క్లాసిఫికేషన్. అసలు ఏ కింగ్డమ్ అది? యానిమల్ కింగ్డమ్. కాబట్టి ఈ విధంగా మనం ఎనీ స్పీషీస్ని క్లాసిఫై చేస్తాం అనమాట. కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీషీస్. సో ఇది లిటోరియాకి చెందిన జీనస్కి చెందిన ఒక స్పీషీస్ అనమాట. దీని పేరు లిటోరియా మీరా. దీనే చాక్లెట్ లాగా ఉంది కాబట్టి మనం చాక్లెట్ ఫ్రాగ్ అని పేరు పెట్టుకున్నాము. ఓకేగా అండి. ఇది ఒక ట్రీ ఫ్రాగ్ అండి. ట్రీ ఫ్రాగ్ అంటే ఏందంటామంటే, జనరల్గా ట్రీ ప్లాంట్, ట్రీ యానిమల్ అని దేనిమంటామంటే, ఏదన్నా ఒక యానిమల్ వాటి యొక్క ఎక్కువ లైఫ్ జనరల్గా చెట్ల పైనే ఉంటే, ట్రీస్ పైనే ఉంటే వాటిని ట్రీ యానిమల్స్ అంటాం. సో ఈ ఫ్రాగ్ ఏదైతే ఉందో ఎక్కువ దాని లైఫ్ ట్రీస్ పైన ఉంటుంది అనమాట, చెట్ల పైన. అందుకే దిస్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ట్రీ ఫ్రాగ్. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ స్పీషీస్. ఇప్పుడు మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ ఆ ఏరియా గురించి చూద్దాం, లొకేషన్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ డిస్కవరీ ఏదైతే ఉందో సైంటిస్టులది, దీనికి ఒక సిగ్నిఫికెన్స్, ప్రత్యేకత ఉంది. ఏంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ లిటోరియాకి చెందిన
జీనస్కి చెందిన యానిమల్ ఇది అన్నాం. జనరల్గా లిటోరియాకి చెందిన ఫ్రాగ్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? ఆస్ట్రేలియాలో ఉంటాయి లిటోరియాకి చెందిన ఫ్రాగ్స్. సో లిటోరియాకి చెందిన అదే ఫ్రాగ్ మనకి ఇక్కడ కనబడింది, ఇది లిటోరియా మీరా. అంటే అర్థం ఏంటి? ఒకటే జీనంకి చెందిన, లైక్ ఒకటే ఫ్యామిలీ అనుకోండి, మీకు సింపుల్గా అర్థమవ్వాలంటే. అంటే ఒకటే ఫ్యామిలీకి చెందిన ఇక్కడ ఒక స్పీషీస్ కనబడింది, ఇక్కడ ఒక స్పీషీస్ కనబడింది. అంటే అర్థం ఏంటి? కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం ఈ 2 ప్లేసెస్ అనేవి ఎయిదర్ కలిసే ఉండొచ్చు, లేదా ఈ రెండింటిని డివైడ్, అంటే ఈ రెండింటిని కనెక్ట్ చేసే ల్యాండ్ మాస్ ఉండి ఉండవచ్చును. అప్పుడే కదా మైగ్రేషన్ పాసిబుల్. ఈ కప్పలైతే సముద్రాలను దాటుకొని ఇక్కడి నుంచి ఇక్కడికైతే వెళ్ళలేవు కదా. సో ఈ డిస్కవరీ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఒకప్పుడు ఈ 2 ఏరియాస్ అనేది ల్యాండ్ కనెక్షన్ ఉండేది అని చెప్పి మనకి ఒక అంచనాకి రావచ్చు జియాలజిస్ట్స్. ఓకే, ఇప్పుడు మనం ఈ జాగ్రఫీ గురించి చూద్దాం. సో ఇప్పుడు ఈ కంట్రీ ఏందండి? పపువా న్యూ గిని అనే కంట్రీ. ఈ కంట్రీ యొక్క క్యాపిటల్ ఏంది? పోర్ట్ మోర్స్బీ. పపువా న్యూ గిని అనేది ఒక కంట్రీ, పోర్ట్ మోర్స్బీ. యాక్చువల్గా ఇదంతా కలిపి ఒక ఐలాండ్ అండి. ఇదంతా కలిపి ఒక ఐలాండ్ ఇట్లా ఉంటుంది. అందులో 2 పార్ట్స్ ఉంటాయి. ఈ వెస్టర్న్ దాన్ని మనము వెస్ట్ న్యూ గిని అంటాం, అది ఇండోనేషియా వాళ్ళ కంట్రీలో ఉంటుంది. ఈ రైట్ది ఇండిపెండెంట్ కంట్రీ అనమాట. పపువా న్యూ గిని అనేది ఒక ఇండిపెండెంట్ కంట్రీ. ఈ మొత్తం తీసుకుంటే ఇది ఒక ఐలాండ్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మొత్తం ఏంది? ఇది మొత్తం ఒక ఐలాండే కదా. సో ఈ మొత్తం కలిపితే న్యూ గిని అంటాం దీన్ని, న్యూ గిని ఐలాండ్. అయితే న్యూ గిని ఐలాండ్కి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంది అంటే ఫ్యాక్ట్స్, ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దీవి ఇది ఐలాండ్. సో వరల్డ్స్ 2nd లార్జెస్ట్ ఐలాండ్. ఇది ఎక్కడుంది? సదరన్ హెమిస్పియర్లో ఉంది. సదరన్ హెమిస్పియర్లో మనం మాట్లాడుకుంటే లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద సదరన్ హెమిస్పియర్ న్యూ గిని ఐలాండ్. సో మనకి రకరకాలుగా అడగచ్చు అనమాట క్వశ్చన్. జనరల్గా ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఎట్లానే అడుగుతాడండి. సో లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద సదరన్ హెమిస్పియర్ అంటాడు. మనకేమనిపిస్తుంది, అసలు ఇది ఎందుకు అడుగుతున్నాడు, ఈ ఫ్యాక్ట్ అసలు అవసరం ఉందా ఇది అని. కానీ ఇక్కడ మనకి రెలవెన్స్ ఉందన్నమాట. సో లార్జెస్ట్ ఐలాండ్ ఆఫ్ సదరన్ హెమిస్పియర్. సో ఇది వరల్డ్ 2nd లార్జెస్ట్ ఐలాండ్ అన్నాం. వరల్డ్స్ 1st లార్జెస్ట్ ఐలాండ్ ఏందండి? గ్రీన్లాండ్. నెక్స్ట్ ఇంకా మనకి జాగ్రఫీ పరంగా ఏం చూడొచ్చు అంటే, ఈ ఆస్ట్రేలియా మరియు ఈ న్యూ గిని సపరేటెడ్ బై ఏ స్ట్రైట్ అని అడుగుతాడు. ఏ సంధి, ఇక్కడ ఏ స్ట్రైట్ ఉంటుంది ఈ 2 ల్యాండ్ మాసెస్ని సపరేట్ చేసేది అంటే, ఏ విధంగా అయితే మన ఇండియాకి శ్రీలంకకి డివైడ్ చేసేది పాక్ స్ట్రైట్ ఉంటుందో మధ్యలో, ఆస్ట్రేలియాకి న్యూ గినీకి, పపువా న్యూ గినీకి సపరేటెడ్ బై టారిస్ స్ట్రైట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడగచ్చు. ఆస్ట్రేలియా అండ్ పపువా న్యూ గిని ఆర్ సపరేటెడ్ బై ABCD టారిస్ స్ట్రైట్. సో ఇదండి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఎప్పుడన్నా సరే మీకు ఒక యానిమల్ డిస్కవర్ అయిందన్నప్పుడు మీరు ఈ విధంగానే చదవండి. ఫస్ట్ ఏంటంటే యానిమల్ గురించి కొంత బ్రీఫ్ ఐడియా తెచ్చుకోండి. సెకండ్ ఆ లొకేషన్, జాగ్రఫీ గురించి బ్రీఫ్ ఐడియా తెచ్చుకోండి. దాంతో ఆ ఆర్టికల్ కంప్లీట్ అయిపోయినట్లే అనమాట.